తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు నిరసనకు దిగారు. కలెక్టర్ వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కూడా సాకులు చెబుతూ కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్లలో రైతులు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇందులో గత 2-3 నెలల నుంచి కూడా రైతులు ఇదే బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు చోట్ల ఇటు వీర్లపల్లి కావచ్చు, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట పలు ప్రాంతాల్లో కూడా రైతులు ఒక్కోసారి కలెక్టరేట్ ముందు కార్యాలయం ముందుకు వచ్చి కూడా ధర్నా చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు అయితే మరోవైపు ఇటు తహసీల్దార్ కార్యాలయాల ముందు, అధికారుల ముందు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నా కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అంటే ఈ రోజు కూడా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి సంబంధించి కూడా వీళ్ళు నెల 15 నుంచి కూడా తమ వడ్లను అంటే కాపాడుకుంటూ ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు వాటిని ఆరబెట్టాలి. మంచి అంటే మ్యాచరస్ వస్తే అంటే తడి ఉంటే మాత్రం ధాన్యాన్ని కొనరు. క్వింటాల్ కూడా 5 కిలోలు కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ ధాన్యాన్ని త్వరితగతిన కొనాలంటే కూడా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఇటు గంభీరావుపేట, వీర్నపల్లి కాదు అంటే పలు ప్రాంతాల్లో కూడా రైతులు అంటే మొన్న ఒక గతంలో అయితే కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు, రోడ్డు మీద అంటే వడ్ల బస్తాలు వేసి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా స్పందన కరువైంది. అంటే ఈ రోజు కూడా వారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మొలకెత్తినటువంటి పరిస్థితి, ధాన్యం మొత్తం తడిసి అంటే మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి తమకు నిరసన వ్యక్తం చేసినటువంటి ఇప్పటికైనా కూడా తమ ధాన్యాన్ని కొనాలి, లేకుంటే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి వైపు కలెక్టర్ దీన్ని స్పందించాలి, వెంటనే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మాత్రం తాము చాలా నష్టపోవాల్సి వస్తుందంటూ కూడా దైన్యమైన స్థితులు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సుందర, ఏదేమైనా కానీ గత 2 నెలల నుంచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అధికారుల్లో మాత్రం స్పందన వస్తలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలి, కొనుక్కుంటే మాత్రం చాలా తీవ్ర నష్టం పోతామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సుందర, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ లో నిర్మల్ కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఖానాపూర్, కడెం, లక్ష్మణచాంద, నిర్మల్, సోన్, సారంగాపూర్, ముదోల్, భైన్సా, కుంటాల, దిలావర్పూర్ మండలాల్లో వర్షం పడింది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. మొలకెత్తిన వడ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.